రే ఇక్కడ చూడరా గాంతాదని జైల్లో వేశారు మామ, ఇది వేరే లెవెల్ మామ. ఈ పాడు లోకమే సరే క్రౌడ్ని అయితే చూడండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, అందరికీ వెల్కమ్ గైస్. సో టైం వచ్చేసి 11:30 PM అవుతుంది. నాకు ఫుల్ నిద్ర వస్తుంది. నేను జస్ట్ ఇప్పుడే తినేసి వచ్చి పడుకుందామని చెప్పి జస్ట్ ఇప్పుడే బెడ్ ఎక్కాను. బెడ్ ఎక్కి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి జస్ట్ సర్వ్ చేస్తున్నాను. కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరబ్బా కాల్ చేసిందని చూస్తే మా అన్న వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి అసలు ఏమనలే, డైరెక్ట్ ఒకసారి ఇట్లా కాల్ చేసి ఇట్లా లేపంగానే బ్యాగ్స్ అది వేసుకొని కిందకు వచ్చాను అన్నారు. బ్యాగ్స్ ఎత్తుకొని వచ్చేసి కేరళకి వెళ్దామని అన్నారు. నాకు నిజంగా బ్రెయిన్ లో ప్రతి సెల్స్ ఉంటాయి కదా, ఏం పని చేయలేదు. వీళ్ళు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి, జోక్ చేస్తున్నారేమో అని చెప్పేసి జస్ట్ బయటకి వెళ్ళేసి నిజమా కాదని చెప్పి చూశాను. కార్ వేసుకొని వచ్చి డైరెక్ట్ అందరు లగేజ్ బ్యాగ్ అంతా చదివేసుకొని వచ్చి కార్ వేసుకొని వచ్చి కింద మా ఇంటి కింద వెయిట్ చేస్తున్నారు. అది ఎట్లా చెప్పారంటే, కూకట్పల్లి వెళ్ళేసి టిఫిన్ తినేసి వద్దాం, లేకపోతే ఏదో ఒకటి దగ్గరకు వెళ్ళి కాఫీ తాగి వద్దాం అంటున్నట్టు చెప్పారు. నాకు బ్రెయిన్ ఫ్యూజ్ అవుట్. నాకు ఇంకా నేను రెడీ అయిపోతున్నాను. సో గైస్, నా ట్రిప్ వచ్చేసి కేరళ. నాకు ఎక్కడికి వెళ్తున్నాం కూడా కరెక్ట్గా చెప్పాలి. కేరళలో నేను కార్ ఎక్కిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు మళ్ళీ నేను చెప్తాను. సో ఇప్పుడైతే బ్యాగ్స్ అద్దేసుకుందాము. బ్యాగ్స్ అద్దేసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంతవరకు బాయ్ గైస్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. నా వాయిస్ మీకు పర్ఫెక్ట్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇప్పుడు గోప్రోతో డైరెక్ట్ ఫేస్ వ్లాగ్ అయితే గోప్రోతో షూట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 1 hour మా అన్న వాళ్ళు కింద వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆఫ్టర్ 1 hour నేను నా బ్యాగ్ లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకోవడం అయిపోయింది. టైం వచ్చేసి 12 అవుతుంది. సో చూడండి, ఈ బ్యాగ్లో వచ్చేసి నేను నా క్లోత్స్ అన్నీ పెట్టేసుకున్నాను. గోప్రోకి సంబంధించిన మైక్ అవన్నీ, గోప్రో బ్యాగ్ కూడా దీనిలో పెట్టేస్తాను. ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ బ్యాగ్. సో ఈసారి నా ప్లాన్ ఏంటంటే డైరెక్ట్ ల్యాప్టాప్ని తీసుకెళ్ళిపోయి అక్కడే ఎడిట్ చేసేసి డైరెక్ట్ అక్కడి నుంచి బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానా, లైక్ ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నేనైతే ఎక్కువ రెడీ కూడా కాలేదు. కారే కదా అని చెప్పేసి ఒక టీ-షర్ట్ అండ్ ఒక షార్ట్ వేసుకొని వెళ్ళిపోతున్నాను, కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ మీకు కార్లో ఎక్కిన తర్వాత కలుస్తాను. అంతవరకు బాయ్ గైస్. 3 బ్యాటరీలు ఉంటాయన్న దీనికి. నన్ను ఎందుకు తీస్తున్నావు అన్నా? ఫుల్ ట్యాంక్. సో గాయస్, మనం పెట్రోల్కి అయితే ఆగాం. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ వచ్చేసి ఇక్కడ బాలనగర్లో తీసుకున్నాము. అండ్ ఇప్పటికే ఆల్రెడీ 70 లీటర్స్ అయితే పట్టేసింది కార్లో. నాకు తెలిసి 80 లీటర్స్ పడుతుంది. సో ఫ్యూయల్ స్టాప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ కార్లోకి వెళ్ళినా కలుద్దాం. మార్నింగ్ గైస్, ఇప్పుడు వచ్చేసి టైం 6 అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్. జస్ట్ ఇప్పుడే నిద్ర అయితే లేచేసాను. నైట్ అంతా ఫుల్ నిద్రపోయాను. అన్న వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. సో టైం వచ్చేసి 6 అవుతుంది. అండ్ జస్ట్ ఇప్పుడే మనం ఆంధ్రప్రదేశ్ కూడా దాటేసాము, ఏపీ కూడా దాటేసి జస్ట్ ఇప్పుడే కర్ణాటకలోకి ఎంటర్ అయితే అయిపోయాం. నైట్ 1కి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి ఏదో సమరాస్ వెజ్ అంటే ఇదేదో. సో లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ గైస్. రే ఇక్కడ చూడరా గాంతాదని జైల్లో వేశారు మామ, ఇది వేరే లెవెల్ మామ. ఏమైపోయారు గాంధీ గారు? ఈ పాడు లోకమే. గైస్, అక్కడ ఎలిఫెంట్ వెళ్తుంది చూడండి. నిజంగా అన్నా, చైన్ కూడా వేసిర్రా కింద దానికి. అది ఒరిజినల్ కాదా? ఒరిజినల్దేనా? ఒరిజినల్ రా. కాదు, ఒరిజినల్ రా. అరే కళ్ళు కూడా రెప్ప కొట్టుకుంటుందిరా అది.
సో గైస్ నైట్ స్టే చేస్తానికి రూమ్ కూడా దొరకలేదు ఇక్కడ మాకు. సో అందుకని చెప్పేసి టెంపరీ రూమ్లో ఉన్నాము నైట్ అంతా. టెంపరీ రూమ్ నుంచి ఇప్పుడే మంచి రిసార్ట్ అయితే చూసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము ఇక్కడ. ఇదేదో ద ఆల్చీమి రెస్టారెంట్ అంట. సో ఇక్కడ చాలా రెట్రో ఉన్నాయి అన్ని బిల్డింగ్స్. చూస్తానికి చాలా బాగున్నాయి కేరళ. ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా వర్షాకాలంలో చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో కార్ అయితే ఇక్కడ పెట్టేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉంది. చూడండి చాలా రెట్రోలో చాలా బాగుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాయి. అంతవరకు బాయ్. సో గైస్ ఇందాక తిన్న తర్వాత రిసార్ట్కి వెళ్తామని చెప్పాను కదా. సో రిసార్ట్కి కూడా వచ్చేసాము. ఇక్కడ ఎండలు మాత్రం బయట చాలా అంటే చాలా ఉన్నాయి. మన దగ్గర 40 డిగ్రీస్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ 30 డిగ్రీస్ అట్లా ఉండదంట. సో 34 డిగ్రీస్కి మన దగ్గర 45 to 50 డిగ్రీస్ ఉన్నట్టుంది. ఎందుకంటే బీచ్ పక్కన కదా, ఫుల్ అంటే ఫుల్ ఏమంటారు వేడిగా ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు రూమ్లో ఉన్నాను. 4 o'clock అట్లా మొత్తం బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ దేవగౌరీస్ ఓషన్ వ్యూ అని చెప్పి రిసార్ట్లో అయితే స్టే చేస్తున్నాము. ఇటు సైడ్ వెళ్తే మనకి బీచ్ అయితే వచ్చేస్తుంది. హార్డ్లీ ఒక 50 to 100 meters ఉంటుంది ఇటు సైడ్ వెళ్తే. టైం వచ్చేసి 2 అవుతుంది. 4 o'clock అట్లా కొంచెం చల్లబడిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇటు సైడ్ వెళ్తే మనకి 100 metersలో బీచ్ అయితే ఉంటుందంట. చూసాం మొత్తం గ్రీన్ ఉంది. ఈ పెంకుటిల్లులు ఎక్కడ చూసినా ఈ పెంకుటిల్లులు ఉన్నాయి. కేరళ కదా, నాకు ఆ పెంకుటిల్లులు అంటే చాలా ఇష్టము. సో నైట్ చాలా లేట్ అయిపోయింది. నైట్ రూమ్స్ కూడా దొరకలేదు మాకు. అందుకని చెప్పేసి టెంపరీ రూమ్స్లో ఉన్నాం నైట్. ఇప్పుడే మార్నింగ్ వచ్చేసి రిసార్ట్కి అయితే చేంజ్ చెప్పాము. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ దగ్గర చెప్పాను కదా మీకు. సో ఇట్లయితే కొంచెం నడుస్తున్నాను ఇప్పుడైతే. ఎండ బాగా ముఖానికే కొడుతుంది నాకైతే ఫుల్గా. సో ఇల్లులన్నీ పాత కాలంలో సినిమాల్లో చూస్తాం కదా, సేమ్ అంతే ఉంది ఇల్లులు అయితే. ఎటు చూసినా ఫుల్ గ్రీన్. ఆ కొబ్బరి చెట్టులు చూడండి. వావ్ గైస్ వెయిట్ అ సెకండ్, మీకు మంచి వ్యూ చూపిస్తాను. అందులో ఉన్న వ్యూ మాత్రం మీరు చూస్తే షాక్ అవుతారు. సో ఒక్క 2 minutes ఆగండి, నడుస్తున్నా నేను వ్యూ చూపిస్తానికి. ఇక్కడ హెయిర్ గాలికి అసలు నా హెయిర్ గురించి తెలిసిందే కదా, ఏ వీడియోలో అయినా హెయిర్ అంట. నా కళ్ళ ముందున్న వ్యూ నాకు నిజంగా ఇంత హ్యాపీనెస్ వస్తుంది తెలుసా. ఇంత దూరం వచ్చింది దీనికోసమేనా అని అనిపిస్తుంది. గైస్ చూస్తారా? సో గైస్ చూడండి, ఎటు చూసినా మనకి వాటర్. వావ్, అక్కడ చూడండి మీకు కనిపిస్తుందా? వావ్. సో ఇక్కడ గాలి మాత్రం ఫుల్ వస్తుంది. నేను ఒక క్లిఫ్ మీద ఉన్నాను ఇప్పుడు రైట్ నో. అటు సైడ్ వెళ్తే మనకి మొత్తం క్లిఫ్ ఉంది చూడండి, ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్. ఇక్కడ కూడా ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్. నేను లిటరల్గా ఎక్కడ నుంచి నన్ను చూడండి. నేను ఏమో ఉంటుంది అనుకున్నా, మరీ ఇంత ఉంటుంది అనుకోలేదు అసలు. లిటరల్లీ నా కళ్ళ ముందర ఈ లొకేషన్ చూస్తుంటే ఎంత బాగుందంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. నాకు మాటలు కూడా రావట్లేదు. వావ్, ఇంత బాగుంది చూడండి. వాటర్ ఇంత క్లీన్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంత క్లీనెస్ట్ బీచ్ నా లైఫ్లో నేను చూడలేదు. ఒక సైడ్ బీచ్, ఒక సైడ్ ఇక్కడ క్లిఫ్ ఉంది. క్లిఫ్ మీద మొత్తం ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. చూడండి ఆ క్లిఫ్ని చూడండి, అసలు ఒకసారి చూడండి ఎంత ఎడ్జ్ వరకు వచ్చింది చూడండి. నేను కింద అంతా రాళ్ళు ఉన్నాయి. ఆ బీచ్ ఎంత బాగుంది చూడండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా మనం ఈవినింగ్ అటు సైడ్ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడి నుంచి మొత్తం వ్యూ చూపిస్తాను. మూల కనిపిస్తుంది కదా, వెయిట్ సెకండ్, అక్కడి నుంచి నడుచుకుంటే ఇదంతా వద్దాం ఈవినింగ్ అయితే. వా ఈగలు చూడండి అసలు అక్కడ ఆ బీచ్ని చూడండి. ఆ వాటర్ వచ్చి హిట్ అవుతున్నాయి. ఆ క్లిఫ్ పక్కన ఆ కోకోనట్ ట్రీస్. లిటరల్లీ ఒక డ్రోన్ ఉంటే మాత్రం ఎంత బాగా షార్ట్స్ వచ్చేవంటే ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను నేను. ఒకటి మన దగ్గర ఉంటే బాగుండేది కదా అని ఈగల్స్ మన దగ్గరికి వస్తున్నాయి. నీ అమ్మ, ఇవి చాలా క్లోజ్ వస్తున్నాయి మనకి ఈగల్స్. ఎందుకన్నా మంచిది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. గాయస్ ఈ ఈగల్ అటాక్ చేస్తున్నాయి నాకు అర్థం కావట్లే అసలు. అమ్మ మొత్తం అసలు ఎలా ఏమడబడుతున్నాయి తెలుసా, వచ్చి ఈగడ పొడుస్తాయని అనిపిస్తుంది నాకు. ఒకసారి చూపిస్తాను చూడండి ఈగల్స్ ఎట్లా వస్తుంది. ఇక్కడే ఉన్నాయి ఇవి, దగ్గరకు వస్తాయి. ఆగండి చూపిస్తాను నేను. నాకు ఫుల్ భయం వేస్తుంది. అవి ఏడొచ్చి పొడిస్తే అర్థం కావట్లేదు నాకు. మంచిగా వీడియో తీసుకుంటున్నాను, అవి వచ్చేస్తున్నాయి నా మీదకి. 2 నిమిషాలు ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఉండేటండి నేను. అగో
అటించి అక్కడ ఎత్తుకుంటే వెళ్ళిపోయాను నేను. ఇంకా నాకు భయం వేసి ఎట్లా చూడండి 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 ఇక్కడే ఉంది అది పొడుస్తానికి వస్తున్నాయి. చూడండి అసలు ఎంత సన్న సందులు ఉన్నాయో. సో ఇదిగోండి ఇదే మన రిసార్ట్. ఈ రిసార్ట్ మనది. జస్ట్ ఇక్కడ రిసార్ట్ ఉంది, అక్కడ బీచ్ ఉంది. అసలు ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది. నాకు కొంచెం సేపటికే కర్రగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు లోపలికి వెళ్ళిపోయి కొంచెం సేపు ఏసీలో కూర్చొని చల్లగా అయిపోయి తినేసి చిల్ అయిపోయి ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తాం. సో గాయ్స్ ఈ వీడియో మాత్రం క్రేజీ ఉండబోతుంది. ఎవ్వరు మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి. అంతవరకు ఐఎమ్ టేకింగ్ బ్రేక్, బాయ్. సో గాయ్స్ తినేసాం, ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయి జస్ట్ ఇప్పుడే హెలిప్యాడ్ అని చెప్పాను కదా, హెలిప్యాడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కార్ దిగేసిన తర్వాత లైక్ ఈ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి హెలిప్యాడ్ అని అంటారంట. అక్కడ మొత్తం లొకేషన్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్ అయిపోయింది సడన్గా. చూడండి పబ్లిక్ ఎంత ఉందో. ఈ వ్యూ కోసమైనా ఇంత దూరం రావచ్చు. నిజంగా 1300 kilometers అంటే చాలా వర్తి. ఆ కింద చూడండి చాలా బాగుంది లొకేషన్ అయితే. చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అటు పక్క, చూపిస్తాను కిందకి వెళ్ళి. సో ఇది వచ్చేసి మనం రైట్ నో వర్కాల బీచ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇట్లా క్లిఫ్ ఉంటుందంట, ఒక క్లిఫ్. ఆ క్లిఫ్ ఎండింగ్ వరకు రూట్ ఉంటుంది, చిన్న పాత్వే అయితే ఉంటుందంట. సో ఆ పాత్వే ఎండింగ్ వచ్చేసి మనకి బ్లాక్ శాండ్ బీచ్ అని ఉంటుందంట. లైక్ అక్కడ శాండ్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుందంట. అక్కడ వరకు పాత్వే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ కింద మనుషులు ఉన్నారు కదా, మనం కూడా అక్కడికి వెళ్దాము. ఇప్పుడు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే క్లిఫ్ దగ్గర నుంచి కింద స్టెప్స్ ఉంటాయంట. సో ఆ స్టెప్స్ మీద నుంచి కిందకి దిగేద్దాము. ఇక్కడ ఎట్లా ఉందో మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, క్రేజీ ఉంది. సో గాయ్స్ అక్కడ చూడండి ఏదో ఈవెంట్ జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం హెలిప్యాడ్ నుంచి కింద బీచ్ దగ్గరికి అయితే దిగుదాము. ఈ ఆప్షన్ అయితే బాగుంది. నాకు ఈ ఫోన్లో ఈ ఆప్షన్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. చూడండి మా అన్న వాళ్ళు ముందర నడుస్తున్నారు. అసలు అటు సైడ్ స్కై చూడండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి హెలిప్యాడ్ అని అంటారంట దీన్ని. ఇక్కడ నుంచి మనం బీచ్ దగ్గరికి వెళ్దాము. బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే మెట్ల మీద నుంచి దిగెళ్ళాలంట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూడండి. వైబ్ చాలా బాగుంది. ఇక్కడ మినీ గోవా అని అనొచ్చు, లేకపోతే సెకండ్ గోవా అని కూడా అనొచ్చు దీన్ని. ఓ గైస్ ఇట్లా వెళ్తే మనం క్లిఫ్ మీద నుంచి వెళ్తాం. మనం వచ్చేటప్పటికి చీకటి కూడా అయిపోతుంది అనుకుంటా. సో ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ మీద నుంచి కిందకి వెళ్తే మనం ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్తాము. సో ఫస్ట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి పైకి వచ్చేసి క్లిఫ్ మీద అయితే నడుద్దాము. క్లిఫ్ మీద లాస్ట్ వరకు వెళ్తే మనకి బ్లాక్ శాండ్ బీచ్ అని ఉంటుందంట. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. కిందకి వెళ్దామన్నా వాళ్ళు పైకి వచ్చేటప్పటికి ఇట్లా అడ్డు వచ్చేస్తున్నారు వెళ్దామంటే. సో ఇదంతా దిగేసి మనం ఇట్లా 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 దిక్కుంటే అట్లా బీచ్లోకి వెళ్ళాలి. కింద బీచ్లోకి రానియట్లేదంట. ఈ టైంలో వాటర్లోకి దిగొద్దు అని చెప్పేసి పైకి పంపించేస్తున్నారంట. సో మనం ఇప్పుడేం వాటర్లో దిగాం కాబట్టి జస్ట్ ఒకసారి వెళ్ళేసి కొంచెంసేపు కూర్చొని తిరిగేసి పైకి వద్దాము. అందరూ చాలా కేర్ఫుల్గా రావాలి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు. చాలా స్టీప్గా ఉన్నాయి స్టెప్స్ అయితే. ఒకసారి ఆ క్రౌడ్ని అయితే చూడండి. చీకటి అయిపోతుంది, మన గోప్రో ఇంకా జస్టిస్ చేయలేదు. కొంచెం దూరం వెళ్ళిపోయి గోప్రో లోపల పెట్టేసి ఇంకా ఫోన్ని బయటకి తీయాలి మనం. సో బాగానే వస్తున్నారు. ఏజ్డ్ పర్సన్స్ కూడా ఎక్కొచ్చు, బట్ చాలా జాగ్రత్తగా దిగేసి చాలా జాగ్రత్తగా పైకి ఎక్కాలి. దిగేటప్పుడు ఓకే, ఎక్కేటప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే కొంచెం కష్టమే అవుతుంది. ఇప్పుడు మనం వర్కాల బీచ్కి అయితే వెళ్తున్నాము. సో గాయస్ కిందకైతే దిగేసాము. చూడండి వ్యూ. అడిగి పోదాం రా అన్న. ఇప్పుడు మనం ఇదంతా దిగేసి ఆ పైన నుంచి దిగుకుంటే ఈ కిందకైతే వచ్చాము. బురదలో కాలేసా. చూడండి అటు సైడ్ మొత్తం లైట్స్ కనిపిస్తున్నాయి. చాలా యూనిక్ అనిపిస్తుంది ప్లేస్. పబ్లిక్ అంత ఎక్కువ మేము లేదు కానీ చాలా బాగుంది. సో సన్సెట్ అయితే అక్కడ అవుతుంది, బట్ క్లౌడ్స్ వచ్చేసినాయి ఈరోజు, అందుకని చెప్పి ఎక్కువ సన్ అయితే కనిపించట్లేదు. ఇటు సైడ్ మొత్తం థిక్ ఫారెస్ట్ ఉన్నట్టు థిక్ ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫన్నీ విషయం చెప్పాలా నేను, ఇక్కడ నుంచి వీళ్ళు కైట్ ఎగరేస్తున్నారు. పైన కనిపిస్తుంది ఆ కైట్. నేను చూసి ఈగలు అనుకున్నా. అసలు ఇందాక మన మీదకి ఈగలు వచ్చింది కదా,
మళ్ళీ ఇది కూడా మన మీదకి వస్తుందని చెప్పి 2 నిమిషాలు చూసి భయపడ్డా. బట్ అది ఈగలు కాదు, ఆ చిన్నపిల్లలు అక్కడి నుంచి ఆ కైట్ని అయితే ఎగరేస్తున్నారు. ఒక్క హాఫ్ అన్ అవర్ ముందర వచ్చి ఉంటే ఇంకా మంచిగా కనిపెడేది. ఈరోజు సన్సెట్ అవ్వట్లేదు, క్లౌడ్స్ వచ్చేసినాయి అని చెప్పాను కదా. ఆ మూల ఏదో ఈవెంట్ అయితే జరుగుతుందో, ఒకసారి అక్కడ వరకు అయితే వెళ్ళి చూసేసి వద్దాము. చూడండి ఈ క్లిఫ్ ఎంత బాగుందో. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా జరుగుతుందంట. నేను ఇప్పటివరకు చూస్తున్నా, ఇప్పుడే ఒకటి కనిపించింది అక్కడ. బట్ ఈరోజు లేట్ అవ్వడం వల్ల ఏంటో క్లోజ్ అయిపోయింది. చూడండి క్లిఫ్ ఎంత బాగుందో. పారాగ్లైడింగ్ అనిపిస్తుంది అనుకుంటే పారాగ్లైడింగ్ కూడా కనిపించట్లేదు మనకి. అండ్ అక్కడెక్కడో సర్ఫింగ్ కూడా చేస్తారంట. చూడండి ఆ సైడ్ సన్సెట్ ఎంత మంచిగా అవుతుందో. నా వాయిస్ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. క్లిఫ్ మీద లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ బీచ్ కూడా వచ్చేసి మనకి అసలు మట్టిగా లేదు. నేను మొన్న చీరాలకి వెళ్ళాను కదా, చీరాలలో ఏమో మొత్తం పిచ్చి ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా అంటే చాలా నీట్గా ఉంది బీచ్ వచ్చేసి. సో మ్యాక్సిమం వస్తే మళ్ళీ రేపు పొద్దున వచ్చేద్దాము, ట్రై చేద్దాము రేపు పొద్దున్న రానికి. లాస్ట్లో మనకు అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. సో ఒకసారి అక్కడి వరకు అయితే వెళ్ళి చూసేసి వద్దాము. క్లిఫ్ మీద కనిపిస్తుంది కదా, ఆ క్లిఫ్ మీద నుంచి ఇందాక ఒక పారాగ్లైడింగ్ అయితే చూసాను. బట్ ఎక్కువ వస్తాయని అనుకున్నాను, 2-3 కనిపించినాయి. జస్ట్ ఇట్లా కనిపించి వెళ్ళిపోయినాయి వీడియో తీసే లోపల. సో వాటర్ చూడండి గైస్ ఎంత క్లీన్గా ఉన్నాయో. చాలా బ్లూయిష్ ఉన్నాయి, చాలా వైటిష్. నురుగు కూడా దీని నుంచి వచ్చే నురుగు ఉంటుంది కదా, ఈ నురుగు కూడా చాలా వైట్ ఉంది. చాలా బ్లూయిష్ ఉన్నాయి వాటర్ అయితే. క్రేజీ ఉంటుంది ఈ బీచ్లో సన్సెట్. బట్ ఈరోజు కొంచెం వర్షం పడేలాగా ఉండి మొత్తం క్లౌడ్స్ కనిపించినాయి. అందుకే సన్ను కూడా చూపించలేకపోయాను, తడిచిపోయాను నేను. నీళ్ళు ఇంత దూరం రావని అనుకున్నాను, వచ్చేసినాయి నీళ్ళు. ఇక్కడ ఈవెంట్ చూద్దామని వచ్చాను కదా, ఈవెంట్ ఏదో జరుగుతుంది చూద్దామని చెప్పేసి ఇక్కడికి రాంగలోనే నాకు ఒకటి కనిపించింది. చాలా క్రేజీగా చేశారు, ఒకసారి చూడండి. చాలా క్రేజీగా చేశారు. చూడండి శాండ్ ఆర్ట్. ఇక్కడ ఏదో బొమ్మని డ్రా చేశారు, చాలా బాగా చేశారు. జస్ట్ ఇసుకతో చేశారు. ఇది ఎవరో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అట్టింగల్ వాళ్ళు చేశారంట, దక్ష యంత్ర అంట. సో ఇదేదో మనకైతే తెలియదు. ఇక్కడ ఏదో సీల్ 24 అని రాశారు. చూస్తానికి చాలా బాగుంది. అసలు అంత పర్ఫెక్ట్గా ఎట్లా చేశారో కానీ. సో అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుందన్నా కదా, ఏం లేదు, జస్ట్ బంచ్ ఆఫ్ పీపుల్, ఒక 4 ఉన్నారు కూర్చొని పాటలు పాడుతున్నారు. అండ్ ఈవెన్ గిటార్ వాయిస్తున్నారు. బీచ్ పక్కన ఇట్లాంటివి చేస్తే చాలా బాగుంటుంది. బట్ రష్ క్రౌడ్ అయితే మొత్తం ఉంది. సో ఒకసారి అయితే చూడండి మీరు కూడా. చూడండి స్ట్రీట్స్ నైట్ అయితే మంచిగా లైట్స్ ఆన్ చేసేసి సో ఇక్కడ చూడండి ఏదో మ్యూజిక్ బ్యాండ్ అయితే ప్లే చేస్తున్నారు. ఇక్కడ ఏదో జ్యువెలరీ షాప్ ఉంది చూడండి. సేమ్ మనకి గోవాలో లాగా ఇక్కడ కూడా టాటూ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ క్లోత్ స్టోర్స్ ఉన్నాయి, జ్యువెలరీస్ ఉన్నాయి. ఎక్కడ చూసినా మ్యాక్సిమం కెఫేసే ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి ఫిషెస్ కూడా అమ్ముతున్నారు ఐస్లో పెట్టేసి. వామ్మో ఎంత పెద్దగా ఉంది చూడండి ఫిష్. ఈ రోడ్ చాలా బాగుంది. మార్నింగ్ అయితే చాలా సీనిక్గా ఉంటుంది. అచ్చాడు బీచ్ కనిపిస్తా, పక్కన షాప్స్, అచ్చాడు బీచ్. మనం ఇప్పుడు ఒక క్లిఫ్ మీద అయితే నడుస్తున్నాం. సో మ్యాక్సిమం ఇక్కడ మనకి వీకెండ్స్లో అయితే లోకల్ పీపుల్ కనిపిస్తారంట. అండ్ వీక్ డేస్లో వచ్చేసి మనకి ఫారినర్స్ ఎక్కువ వస్తారంట. ఇప్పుడు మనం ఈ క్లిఫ్ మీద అయితే నడుస్తున్నామో, ఈ క్లిఫ్ వచ్చేసి మనకి అక్కడ వార్కలా బీచ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు మూల ఇటు లాస్ట్కి మనకి ఈ క్లిఫ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ మనకి బ్లాక్ శాండ్ బీచ్ అయితే ఉంటుంది. సో ఈ చీకట్లో నేను చూపించలేను కాబట్టి ఆ బ్లాక్ శాండ్ బీచ్ వచ్చేసి రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. సన్సెట్ ఈ టైంకి అవుతుంది కదా, ఒక 1 అవర్ ముందర వచ్చేద్దామని అనుకున్నా. గూగుల్ ఈసారి మనల్ని మోసం చేసేసింది. ఎప్పుడు పర్ఫెక్ట్గా చెప్తుంది కానీ ఈసారి సన్సెట్ ఇంకో 1 అవర్ ముందరే వచ్చింది. ఈ ఎండకి చచ్చిపోతాము, అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని వెళ్ళిపోతున్నాను. రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చేసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో అంతవరకు బాయ్ గైస్.